షుగర్ వ్యాధిగ్రస్తులు దీర్ఘకాలం బ్రతకాలంటే ఏం తినాలి అనే విషయం మీద ఈరోజు మాట్లాడతాను. చాలామంది షుగర్ పేషెంట్లు ఏం చేస్తారంటే షుగర్ అని తెలిసేటప్పటికి అన్నం ప్రక్కన పెట్టేసి తెచ్చుకుంటారు. గోధుమలు తెచ్చేసి చపాతీలు కాల్చేస్తూ ఉంటారు. కొందరు జొన్నలు ఉడకబెట్టి తింటూ ఉంటారు. కొందరు జొన్న రొట్టెలు వేసి తింటూ ఉంటారు. ఇది ఈ మధ్య వచ్చింది చిరుధాన్యాలు. ఇవేంటంటే ఇవి కొర్రలు, అరికెలు, సామలు, ఊదలు, సజ్జలు ఇవన్నీ అన్నమాట. ఇవి చిరుధాన్యాలు. ఇవి తినండి సరిపోద్ది అంటున్నారు. ఇందులో వీటిలో ఏది అసలు దీని నిజమెంత, ఇది నిజమా కాదా అనేది నేను చెప్తాను. అంటే ఇందులో ఈ తింటే నిజంగా షుగర్ వస్తుందో రాదో చెప్తా. ప్రధానంగా అందరికి శత్రువు ఏంటి? బియ్యం. రైస్ తింటే షుగర్ వచ్చేస్తుంది కాబట్టి రైస్ పక్కన పెట్టేయండి, మిగతానే తినండి అంటున్నారు. చూడండి ఒకసారి చెప్తా. చూడండి, ప్రతి 100 గ్రాములు బియ్యం తీసుకోండి. 100 గ్రాములు బియ్యం తీసుకుంటే దాంట్లో ఉన్నది ఏంటంటే పిండి పదార్థం 79 ఉంది. బియ్యానికి 79, గోధుమలకి 76.2. అంటే ఎంత తేడా? జస్ట్ 2.8. అంటే 3 అనుకోండి, 3 తేడా, 3 పాయింట్ల తేడా. బియ్యానికి గోధుమ తేడా ఏం లేదు. ఇంకొకటి ఇది చూద్దాం. ఇప్పుడు సిరిధాన్యాలు చూడండి. జొన్నలు చూడండి. జొన్నలకి ఎంత? 100 గ్రాములు తీసుకుంటే జొన్నలో 72 గ్రాములు ఉంది పిండి పదార్థం. మరి ఇది అంతే పిండి పదార్థమే కదా. ఇప్పుడు షుగర్ వస్తాయి పిండి పదార్థమే ప్రధాన కారణం. పిండి పదార్థమే ఇన్సులిన్ స్థాయిని పెంచుతూ ఉంటుంది. ఏదైతే ఇన్సులిన్ స్థాయిని పెంచుతూ ఉంటుందో బరువుని పెంచుతూ ఉంటుంది, షుగర్ని పెంచుతూ ఉంటుంది, ఆ తర్వాత రోగాలు పెంచుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, కొర్రల్లో 60 ఉంది పిండి పదార్థం. ప్రతి 100 గ్రాములకి కొర్రల్లో 60 గ్రాములు ఉంది, ఊదల్లో 65 గ్రాములు ఉంది, అరికెలు 65 గ్రాములు ఉంది, సామలు 65 గ్రాములు ఉంది, అండు కొర్రలు 0.37 ఉంది, సజ్జలు 67 ఉంది, రాగుల్లో 72 ఉంది, వరిగలు 68 ఉంది, ఆ జొన్నలు 72 ఉంది, గోధుమలు 76, దంపుడు బియ్యం 23. ఇప్పుడు చూడండి తేడా ఏముంది? సేమ్ బియ్యానికి, చిరుధాన్యాలకి, గోధుమలకి తేడా ఏమీ లేదు. నిజానికి వండిన తర్వాత అంటే వండేసిన తర్వాత దంపుడు బియ్యం వండిన తర్వాత అందులో 100 గ్రాములు దంపుడు బియ్యం వండితే అందులో ఉండే పిండి పదార్థం 23 గ్రాములే ఉంది పిండి పదార్థం. అదే వండిన తర్వాత కొర్రల్లో 60 గ్రాములు ఉంది. ఏది బాగుంది? దంపుడు బియ్యము వండేస్తే అందులో 100 గ్రాములు దంపుడు బియ్యం వండితే అందులో ఉన్న పిండి పదార్థం కేవలం 23 గ్రాములు. అదే కొర్రలు వండండి 100 గ్రాములు, అందులో ఉన్న పిండి పదార్థం 60 గ్రాములు ఉంది. ఇప్పుడు చిరుధాన్యాల లాభం ఏంటంటే అందులో కాస్తంత ప్రోటీన్ ఉంది, కాస్తంత పీచు ఉంది. ఇవే లాభాలు, అంతకుమించి దీనివల్ల ఏం లేదు. మీకు షుగర్ ఏం తగ్గదు, ఎలాగ ఉండేది అలాగే ఉంటుంది. మీకు షుగర్ కంట్రోల్లో ఉండాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, విటమిన్ D360K వాడండి. దాంతోపాటు మీరు రైస్ ఏదైనా తగ్గించేసి కోడిగుడ్లు రోజుకి 10 వరకు తినండి. మీకు నచ్చిన మాంసాలు తినండి, నెయ్యి తినండి, కొబ్బరి నూనె తాగండి, ఆలు నూనె వాడండి, అన్నీ వాడండి. మీకు షుగర్ కంట్రోల్లోకి వచ్చి 0 కార్బ్ అంటున్నారు. కానీ చేయగలిగినారు చేయండి, లేకపోతే ఒక పూటన్నా కొద్ది రైస్ తక్కువ తీసుకుంటూ